రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను సీఎం జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించారని ఆరోపించారు. రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులుగా కలమట వెంకటరమణ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి టి పద్మారావు గౌడ్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు తలసాని శ్రీనివాస్ యాదవ్. బన్సీలాల్పేటలో జరిగిన ప్రచారానికి ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చారో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలంటూ సూటి ప్రశ్న వేశారు పద్మారావు గౌడ్. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరు సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన గోదాం ప్రారంభంపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. 1,29,00,000 రూపాయల వ్యయంతో దీన్ని చేపట్టారు. బీఆర్ఎస్ నేత రసమై బాలకిషన్, కేడీసీసీ అధ్యక్షులు కొండూరు రవీందర్రావు శంకుస్థాపన చేయగా గోదాం నిర్మాణంపై పలు ఆరోపణలు చేశారు రైతులు. సొసైటీ రికార్డులను స్వాధీనం చేసుకున్న అధికారులు చర్యలు తీసుకోవడంలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఇంటింటి ప్రచారం చేపట్టారు. సూపర్ 6 పథకాల ప్రయోజనాలను వివరించారు. వైసీపీ పాలకుల తీరును తప్పుపట్టారు. సీఎంగా చంద్రబాబును గెలిపించుకుందాం, కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలు నడిపిద్దామంటూ ముందుకు సాగారు అమిలినేని. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదిలాబాద్ జిల్లాలో జరిగాయి. జిల్లా కేంద్రం ఆదిలాబాద్ బస్టాండ్ వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు ఎమ్మెల్సీ దండ విఠల్, ఎమ్మెల్యే కోవలక్ష్మి. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో తెలంగాణ జెండాను ఆవిష్కరించారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల కొరకు పుట్టిన జెండా బీఆర్ఎస్ జెండా అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్రజ్యోతి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్స్ పంచారు. మాజీ సీఎం కేసీఆర్ హన్మకొండ పర్యటనను విజయవంతం చేయాలన్నారు జ్యోతి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ వద్ద భారీగా నగదు పట్టుబడింది. వెలగనూరు శివారులో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీ నిర్వహించారు. మహారాష్ట్రకు వెళ్తున్న 2 వ్యక్తుల నుండి 11,50,000 రూపాయలను స్వాధీనపరుచుకున్నారు. సరైన పత్రాలు చూపకపోవడంతో నగదును సీజ్ చేసినట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు.